ప్రదర్శించుకోవడంలోనే పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటు కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా మంద కృష్ణమాదిగా పిలిపించాడంటే గ్రామం గ్రామం కదలాల. గ్రామం గ్రామం ఎప్పుడైతే కదులుతుందో మన జనబలాన్ని, మన దగ్గర రాజకీయ బలం లేదు, డబ్బు బలం లేదు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఒక పరామర్శ యాత్రకు వస్తాడు, ఇక్కడికి ఎవరో చనిపోతే ఒక పెళ్ళికి వస్తాడు. పెళ్ళికి వచ్చి నా రక్షించిన చేసేదానికి 10,000 మంది ఎందుకు జనాలు? మీకు అర్థం చేసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి నా రక్షింత చేయడానికి వస్తే 10,000 మంది జనాలు రప్పిస్తారు అక్కడికి డబ్బులు పెట్టి. ఎందుకు? చచ్చిన వ్యక్తికి శవానికి పూర్వాలేయడానికి 10,000 మంది జనాలు ఎందుకు రప్పిస్తున్నారు అక్కడ? భవిష్యత్తులో మళ్ళీ అధికారికి రావడానికి నేను ఎక్కడ పోయినా కుక్కల్లాగా నా వెంట పడుతున్న జనాలను చూపించడానికే ఇవన్నీ. మీరు కుక్కలైతే వాక్యండి అంటే సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఎవరి ద్వారా? వాళ్ళ కులములు పోతారా? పోరు. ఏడన్నా రెడ్డి కులంలో ఉన్న రెడ్డమ్మలు పోయినారా? మీటింగ్లు పోతారా? వస్తారా? కమ్మ కులంలో ఉన్న కమ్మలమ్మలు పోయినా? పవన్ కళ్యాణ్ వస్తే బరిసే అమ్మలు పోయినారా? కానీ మనమ్మలు పోతారు. వాళ్ళు వచ్చే 500 మీకు సరే లేవా? మీ దగ్గర లేవా? మనమే వాళ్ళ బలాన్ని పెంచి మనల్ని వాళ్ళు ఏం చేసుకుంటున్నాం. మన మీటింగ్కి వస్తారా? వాళ్ళు వస్తారా? మన జెండా పట్టుకుంటారా? మనం ఎందుకు పట్టుకోవాలి? మనం ఓకే రాజకీయ చదరంగంలో ఉద్యమ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనము ముందుకెళ్తున్నాం. ఆ క్రమంలో ఇక్కడున్న పరిస్థితి అయితే మనం రాజకీయ నిర్ణయం తీసుకుంటాం. అది మిత్రులు శత్రువులు ఏం తెలుసు. మన లక్ష్యానికి అనుగుణంగా ఉన్న మిత్రులతో కలిసి ముందుకెళ్తాం. భవిష్యత్తులో కూడా గతంలో వెళ్ళాము, భవిష్యత్తులో వెళ్తాం. అది ఎక్కడికో మన లక్ష్యాన్ని సాధించుకోవడానికి, మనం రాజకీయంగా బలపడడానికి, సామాజికంగా బలపడడానికి, ఆర్థికంగా బలపడడానికే తప్ప ఇంకో దానికి కాదు. రేపు భవిష్యత్తులో కూడా అట్లే ఉంటుంది. భవిష్యత్తు అది స్వతంత్రంగా ఎదిగేంత వరకు ఉంటుంది. ఆ రకంగా ముందుకు పోవడానికి మనమందరూ గ్రామాన్ని దయచేసి నాయకత్వం, మండల స్థాయిలో ఉన్న నాయకత్వం, గ్రామ స్థాయిలో ఉన్న నాయకత్వం, ఉద్యోగస్తులు, అవగాహన ఉన్న వాళ్ళు, పేపర్ చదివే వాళ్ళు, చదువుకున్న యువకులు, చదువుకుంటున్న విద్యార్థులు అందరూ చెప్పాలి. ఎవరికి చెప్పాలా? చదువులేని నిరక్షరాస్యులు చెప్పాలి. అవగాహన లేని మన అమ్మలకు, అక్కలకు, అవ్వలకు, తాతలకు, చిన్నారకు, పెదనాన్నకు, మన గ్రామంలో ఉన్న మన పెద్దలకు చెప్పాలి. ఆ రకంగా చెప్పి దయచేసి ఇందాక తమ్ముడు చెప్పినట్టు స్వార్థపరులు బయలుదేరుతారు. కృష్ణమాదిగా గారు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 20 మందితో మొదలుపెట్టాడు. ఈరోజు కొన్ని కోట్ల మంది అయ్యారు. స్వార్థపరులు కాలక్రమంలో లక్ష్యానికి దూరంగా జరిగి వాళ్ళ స్వార్థం కోసం పక్కదారి పడుతుంటారు.